ఏసే మార్గం నిన్ను విడువడు ఎడబాయడు. ఈ రోజు దేవుని వాగ్దానం. అందరికీ షాሎም. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించిన గాక మీరందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. మీ జీవితంలో మీ కుటుంబంలో దేవుడు గొప్ప అద్భుతాన్ని జరిగించాలని, మీరు దేని కొరకు ప్రార్థిస్తున్నారు, దేని కొరకు చింతిస్తున్నారు, మీ సమస్యలన్నిటి నుంచి దేవుడు విడిపించబోతున్నారండి. మీ బంధకాలన్నీ తొలగించబోతున్నారు, మీ పరిస్థితి దేవుడు మార్చబోతుంది, మీ స్థితిని దేవుడు మార్చబోతుంది ఈ రోజు. హల్లెలూయా. అయితే ప్రార్థించుకుందామా? మరెంతమంది అయితే నిజంగా విశ్వాసం కలిగి ఉన్నారా? ఈరోజు నా పరిస్థితి ఈ ఉదయకాల వాగ్దానం ద్వారా, ఈ ప్రార్థన ద్వారా నా జీవితం మార్చబడుతుంది, నా స్థితిని మార్చబోతున్న దేవుడు, నా పరిస్థితిని మార్చబోతున్న దేవుడు, నన్ను దీవించబోతున్నాడు, నన్ను ఆశీర్వదించబోతున్నాని నువ్వు నమ్ముతున్నావా? అయితే దేవుడిని పట్ల కార్యం జరిగించబోతున్నాడు. నా కుమారి, నా కుమారుడు, భయపడకు, దిగులు చెందకు. దేవుడు ప్రతి ఆవేదన, ప్రతి సమస్య నుంచి విడిపించబోతున్నాడు. నీకున్న శోధన, నీకున్న ఆవేదన తొలగించబోతున్నాడు. కాబట్టి ఎంతమంది అయితే మరి ఈరోజు ఈ ఉదయకాల సమయంలో అడుగుతున్నారేమో మనస్ఫూర్తిగా, దేవా నిజంగా నా కుటుంబంలో శోధన ఉంది, నా కుటుంబంలో వేదన ఉంది, నా కుటుంబం బాధ ఉంది యేసుప్రభా, ఈరోజు నా పరిస్థితులు మారుతాయని ఈ వాక్యం వింటూ దేవా ప్రార్థించుకుంటున్నాను అని అనుకుంటున్నావా? అయితే మీరు అందరూ హ్యాపీగా ఉండబోతురండి. దేవుడు మీ సంతోషాన్ని దయచేయబోతుండు, నీ బాధని సంతోషంగా మార్చబోతుండు, నీ కుటుంబ పరిస్థితులను ఈరోజు మార్చబోతుండు, నీ స్థితిని దేవుడు మార్చబోతుండు, నీ గతిని దేవుడు మార్చబోతుండు. నువ్వు ఎప్పుడైతే దేవునికి మొరపెడతావో దేవుడు ఖచ్చితంగా కార్యం జరిగించబోతుంది. ఈరోజు నువ్వు భయపడుతున్నావేమో, దిగులు పడుతున్నావు, అయితే దేవుడు నీతో మాట్లాడబోతుందండి. హల్లెలూయా. ప్రార్థించుకుందామా? స్తోత్రం. పరిశుద్ధ ఆత్మ యేసుప్రభా, ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం ఇచ్చారో వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప అద్భుతాన్ని, ఆచారం, మేలు జరిగించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుడు మీకు ఇచ్చే వాగ్దానం ద్వారా మరి ప్రతిరోజు దేవుడు మీ కుటుంబంలో అనేక మేలులతో నింపుతున్నానని నేను నమ్మొచ్చున్నానండి, విశ్వసిస్తున్నాను. అయితే మీరు కూడా నమ్మితే మరి ప్రతిరోజు వాగ్దానం వింటూ ఉన్నారు కదా, వాగ్దానం కింద నిజంగా యేసయ్య నా పట్ల అద్భుతం జరిగిస్తున్నాను, నమ్ముతున్నానని చెప్పేసి ఆమెన్ పెట్టండి. ఖచ్చితంగా దేవుని జీవితంలో అద్భుతం జరిగించబోతుండు. మరి అదేవిధంగా ప్రతిరోజు ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క కుటుంబంలో పరిస్థితులు మార్చబోతున్నాయి. మీ పరిస్థితి ఏదైతే అప్పటికీ కామెంట్ సెక్షన్లో మీ రిక్వెస్ట్ని తెలియచేయండి. మీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతాన్ని జరిగించబోతుండు. మరి ఏ పరిస్థితులు అయితే ఉన్నాయో, ఏ స్థితి అయితే ఉందో, మీ గతిని దేవుడు మార్చబోతుండు, మీ పరిస్థితులు దేవుడు మార్చబోతుండండి. మీ జీవితంలో అనేక గొప్ప మేలుని జరిగించబోతుంది. కాబట్టి ఈరోజు దేవుడు మనకి ఇచ్చే వాగ్దానం ఏంటంటే, యెషయా 41వ అధ్యాయము 13వ వచనంలో దేవుడు మాట్లాడుతుండండి. నేను భయపడకు కదండి, దేవుడు ఏమంటాడు, మిమ్మల్ని భయపడకము కదండి, భయపడకము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. హల్లెలూయా. నిజంగా చూడండి, దేవుడు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తుంది, దేవుడు ఎంతగా మిమ్మల్ని చూడండి మరి మీ పరిస్థితులు మార్చాలని, మీ స్థితిని మార్చాలని, మీ గతిని మార్చాలని కోరుకుంటుండు. ఏమంటుండు, భయపడకండి. ఈరోజు నువ్వు భయపడుతున్నావా? నీ పరిస్థితిని చూసి భయపడుతున్నావా? నీ కుటుంబంలో ఉన్న ఆవేదన చూసి భయపడుతున్నావా? లేకపోతే నీకు వచ్చిన రోగాన్ని చూసి భయపడుతున్నావా? నీ కుటుంబంలో నీ బంధకాలు, నీ పిల్లల విషయంలో, నీ స్టడీస్ విషయంలో, నీ జాబ్ విషయంలో, నీ ప్రమోషన్ కొరకు, నీ బిజినెస్ కొరకు, లేకపోతే నీ కోర్టు కేసు ఉందేమో, లేకపోతే నీ మీద ఏమైనా కేసు పెట్టారేమో, లేకపోతే అన్యాయంగా నిన్ను ఇరికించారేమో, అన్యాయం చేస్తున్నారేమో నిన్ను, ఏ స్థితి అయినా కావచ్చు, ఏ పరిస్థితి అయినా కావచ్చు, నువ్వు భయపడుతున్నావా? అయితే దేవుడు నీతో మాట్లాడుతుండు, నేను నీకు సహాయము చేసేదని. చూడండి, చాలా మంది నాకు ఫోన్ కాల్స్ ఇస్తాక, అన్యాయంగా మా పొలం గుంజుకున్నారక్క, నాకు వచ్చే పొలం నాకు ఇవ్వట్లేదక్క, నాకు వచ్చే ప్రాపర్టీ నాకు ఇవ్వట్లేదు ఎస్యా, మరి ఇస్తలేరక్క, మరి నాకు వచ్చే జాబ్లో శాలరీస్ ఇస్తలేరు, నా దగ్గర అప్పు తీసుకున్నాను, అప్పు పైసలు నాకు ఇస్తలేరు, వాళ్ళ సమస్యలు బాధలో ఉన్నారని చెప్పేసి నేను సహాయం చేస్తే ఈరోజు వారు నాకు సహాయం చేస్తలేరక్క, నా పైసలు నాకు ఇవ్వట్లేదని చాలా మంది చెప్తా ఉంటారు. అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతుండు, నా కుమారి, నా కుమారుడా, నేను నీకు సహాయము చేసేదను. అవునండి, దేవుడు సహాయం చేసినాక ఏ వ్యక్తి మనకి ఇవ్వనంటాడండి? ఖచ్చితంగా ఇస్తాడు. హల్లెలూయా. ఈరోజు ఎవరైతే నీకు శాలరీస్ ఆగిపోయాయేమో, ఈరోజు నీ ప్రాపర్టీ నీకు దగ్గరకు వస్తలేమో, నీ ఆస్తి నీ దగ్గర రాకుండా చేస్తున్నారేమో, అనేక నీ ఆస్తి తీసుకొని నీ మీద నీ కొండములు చెప్తున్నారేమో, అబద్ధ సాక్ష్యాలు చెప్తున్నారేమో, అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నా కుమారి, నా కుమారుడా, దిగులు చెందకు, ఈరోజు నేను నీకు తోడై ఉన్నాను అంటుండండి. నీకు భయపడకు. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు దిగులు చెందుతుంది? నీ ప్రాపర్టీ నీకు వస్తుంది ఖచ్చితంగా అండి. నిజంగా చూడండి, ఒక సిస్టర్ నాకు ఫోన్ చేసి అన్యాయముగా ఇచ్చిరంట అండి. మళ్ళీ వాళ్ళు ఏమనుకున్నారంటే, నా తల్లిదండ్రులే కదా అనుకొని ఏం చేసిందంట అండి, రిజిస్ట్రేషన్ చేయించుకోలేదంట, ఇచ్చేసిరంట. మళ్ళీ వాళ్ళ పేపర్స్ వాళ్ళ దగ్గరనే ఉన్నాయంట, కానీ రిజిస్ట్రేషన్ చేయించుకోలేదంట అండి. మరి వాళ్ళ పేరు మీద మా మమ్మీ కదా, మా డాడీ కదా అనుకుందంట అండి ఆ సిస్టరు. అనుకొని ఏం చేసిందంట తెలుసా అండి, అనుకొని బాధపడుతూ దుఃఖపడుతూ ఉంది ఇప్పుడు. ఎందుకంటే అప్పుడు ఇచ్చేసిరంట, ఇప్పుడు ఏమంటున్నారంట, ఇప్పుడు అన్ని రేట్లు పెరిగిపోయాయి కదండి. అప్పుడైతే
అమౌంట్ తక్కువ ఉండే కాబట్టి ఇచ్చేసిరు. ఇప్పుడు ఏమంటున్నారు, నేను ఇవ్వలేదు, నన్ను పిచ్చిదాన్ని చేసేసి లేకపోతే నన్ను అమాయకురాలని చేసేసి ఈ ప్రాపర్టీ అంతా తీసేసుకున్నారని చెప్పేసి, ఆ పేపర్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, నేనేమి ఇవ్వలేదండి అని చెప్పేసి అబద్ధం ఆడుతున్నారు అండి. పాపం వాళ్ళ కష్టంలో నష్టంలో వారికి లేనప్పుడు ఎలా మా మమ్మీ ప్రాపర్టీ అంత ఇచ్చింది కదా, ఈ ఆస్తి ఉంది కదా, ఫ్యూచర్లో మేము మంచిగా ఉంటామని చెప్పేసి వారికి వచ్చిన సంపాదన రూపాయి కూడా మిగిల్చుకోకుండా వాళ్ళ తల్లిదండ్రులకు కావాల్సిన అవసరాలన్నీ తీర్చినంట. వాళ్ళ సిస్టర్స్ కావాల్సిన అవసరాలన్నీ తీర్చి పెళ్లి చేసి అన్ని చేస్తే ఈ రోజు చూడండి విరోధముగా కదండి. హల్లెలూయా. ఎంత బాధ కలుగుతుందండి. ఎంతో కష్టపడి ఎంతో బాధపడి వారి కుటుంబాన్ని పోషిస్తే, ఆ పెళ్ళిళ్ళు చేస్తే ఈ రోజు ప్రాపర్టీ ఉందంటే ఆ ప్రాపర్టీ కూడా గుంజేసుకున్నారంట. హల్లెలూయా. ఏమంటారంట అండి, ఇది నాది అని చెప్పేసి తీసుకున్నప్పుడు మీరు నేను అడిగిన ఒక్కటే చెప్పిన, ఇది నిజమా అబద్ధమా? నిజం చెప్పండి, దేవుడు వింటున్నాడు. నువ్వు నిజంగా అన్యాయము చేయకపోతే నీ ప్రాపర్టీ నీకు వస్తుంది. నువ్వు నిజముగా వాళ్ళు ఇచ్చారు కదా, నువ్వు బలవంతంగా తీసుకోలే కదా అని చెప్తే, లేదక్క నిజమక్క, ఎందుకంటే ఆ ప్రాపర్టీ వాళ్ళ ఇష్టంతో ఇచ్చారు, వాళ్ళు ఇచ్చారు కదా అని చెప్పి నా సంపాదన అంతా వారికి పెట్టాను, ఈ రోజు నాకు ఏమి లేకుండా, నా పిల్లలకి ఏమి లేకుండా ఉంది అని చెప్పేసి ఏడ్చారండి. ఏడుస్తే ఒక్కటే మాట అన్న, దేవుడు అన్యాయస్తుడు కాదు, న్యాయం తీర్చే వ్యక్తి అండి. మీరు అన్యాయం చేయలేరు కాబట్టి ఖచ్చితంగా మీ ప్రాపర్టీ మీకు వస్తుంది అని చెప్పినప్పుడు చూడండి, దేవుడే మీకు సహాయం చేస్తాడు. మీరు భయపడకని ఒక్క మాట సెలవిచ్చానండి. ఆ విశ్వాసంతో ప్రార్థించి మరి వాళ్ళు కేసు వేసినప్పుడు వెళ్ళి దేవునికి అప్పగించుకొని వెళ్ళారండి. వారి పక్షంగా దేవుడు వారిని పట్టుకొని వారికి విజయం ఇచ్చిందండి. హల్లెలూయా. వారు ఏదైతే ప్రాపర్టీ ఉందో అంత ప్రాపర్టీ తిరిగి వచ్చేసింది. మీరు అన్యాయం చేసారు, నువ్వే ఇచ్చిన దానికి నువ్వు ఎలా తీసుకుంటావు అని చెప్పేసి ఆ జడ్జ్లో ఉండి దేవుడు మాట్లాడి వారికి న్యాయం తీర్చిందండి. ఎవరండి సహాయం చేసింది? దేవుడు సహాయం చేసిండు. వాళ్ళు భయపడొద్దన్నారు, ధైర్యం కలిగి ఉన్నారు కాబట్టి దేవుడు వారి పక్షంగా కార్యం జరిగించిండు. హల్లెలూయా. వారి పట్ల దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చిండండి. దేవుడు సహాయకర్తగా ఉన్నాడు కాబట్టి ఈరోజు దేవుడు నిన్ను పట్టుకుంటున్నాడండి. నీ కుడి చేయిని పట్టుకొని నువ్వు ఏ విషయంలో భయపడుతున్నావు, ఏ విషయంలో నువ్వు కోల్పోయావో, ఏ విషయంలో నువ్వు నష్టపోతున్నావు, అన్నిటి విషయంలో నీకు కార్యము జరిగించబోతున్నాడు. కాబట్టి ఎంతమంది అయితే మరి ఈరోజు ఈ ఉదయకాల వాగ్దానం వింటున్నావు, అయితే దేవుడు తప్పక నీకు కార్యము జరిగించబోతున్నాడు. ఈ వాగ్దానం దేవుడు దీవించి ఆశించినగా కామెంట్ ప్రార్థించుకుందామా? స్తోత్రం పరిశుద్ధ ప్రభా, ఎంతమంది అయితే నైనా ఈ వాగ్దానం వింటున్నారు, వారి జీవితంలో వారి కుటుంబంలో ఏదైతే కోల్పోయారో, దేని గురించి భయపడుతున్నారో, దిగులు చెందుతారో వారికి సహాయకురవై వారి కుడి చేయి పట్టుకొని మీరు నడిపించండి. వారి అవసరాలన్నీ తీర్చండి. వారికి ఉన్న ప్రతి మేలు జరిగించండి. ప్రాపర్టీ విషయంలో కావచ్చు, కుటుంబ విషయంలో కావచ్చు, ఏ సమస్యలో వాళ్ళు భయపడుతున్నారో అవన్నిటి నుంచి విడిపించి దేవా మీరు సహాయకర్తగా ఉండండి. ఈ రోజు ఎంతమంది అయితే బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటారో ఈ సంవత్సరం అంతా వారిని బ్లెస్ చేయండి, ఆశ్రయించి దీవించి ఆశ్రయించి పోషించి సంరక్షించండి. వారు అనుకున్న గోల్ని రీచ్ అవడానికి సహాయం చేయండి. మార్గాలు తెరవబడునుగా కైసియా, అద్భుతాన్ని ఆశ్చర్య మేలు జరిగించండి. ప్రతి చీకటి శక్తులు, అంధకార శక్తుల నుంచి విడిపించండి. యేసుప్రభా సహాయకర్తగా మీరు ఉండండి. యేసుప్రభా అద్భుతాన్ని ఆశ్చర్య మేలు జరిగించండి. యేసుప్రభా నువ్వే సహాయం చేయండి. యేసుప్రభా ఈరోజు ఎంతమంది నైనా దేవా కోర్టు కేసుతో బాధపడుతున్నారో, మరణ పడకలో ఉన్నారో ఏసయ్యా, వారందరినీ మీరు కాపుదల ఉంచండి. ఏసయ్యా గర్భఫలం లేని గర్భఫలం దయచిన భార్య భర్త సమస్యలు కోర్టు కేసు నుంచి దేవా అన్నిటి నుంచి విడిపించండి. ఏసయ్యా నైనా ప్రమోషన్ కొరకు వెళ్ళి ప్రమోషన్స్ దయచేయండి. దేవా నైనా ఎంతమంది ఇంటర్వ్యూకి వెళ్ళి ఇంటర్లో గొప్ప విజయాన్ని దయచేయండి. ప్రతి ఆటంకాలు తొలగించండి. ఏసయ్యా మార్గాలు తెరవబడునుగా కైసు ప్రభా, ఐసీయూలో ఉన్న స్వస్థత విడుదల కలిగించిన మరణకరణ రోగంతో బాధపడుతున్న వారిని, అనేక రకరకాల రోగాలతో బాధపడుతున్నారు, ఇన్ఫెక్షన్ నుంచి విడిపించి స్వస్థత విడుదల కలిగించండి. నైనా ఎంతమంది స్కిన్ ప్రాబ్లమ్స్ నుంచి బాధపడుతున్నారు యేసుప్రభా, వారిని కూడా విడిపించండి. యేసుప్రభా నైనా దేవ క్యాన్సర్, థైరాయిడ్, నైనా హెచ్ఐవి, ఇంకా ఎన్ని రకరకాల రోగాలతో నైనా దేవ కిడ్నీ, నైనా దేవ మరి ఇంకా రకరకాల రోగాలతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకున్న స్వస్థత విడుదల దయచండి. బిజినెస్లో మంచి లాభాలు దయచండి. నష్టపోయిన వారిని తిరిగి లేవనెత్తండి. యేసుప్రభా వారి పరిస్థితిని, వారి బ్రతుకులను, వారి జీవితాన్ని మార్చండి. ఏసియా రక్షణ భాగ్యం దయచండి. దేవా ఎంతమంది సంఘాలు ఉన్న ప్రతి సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారి పిల్లల్ని భవిష్యత్తుని వారిని దీవించండి. ఏసియా స్టడీస్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసి, చదువుతున్న వారు నేను ఎగ్జామ్స్ రాస్తున్నారు, ప్రిపేర్ అవుతున్నారు, అందరినీ జ్ఞాపకం చేసుకుని వారి పరిస్థితులు అన్నింటినీ మార్చి, తాగుడు, వ్యసనాలు, అప్పు, రోగము, బంధకాలు, నేను మంత్రశక్తులు, చీకటి శక్తులు, అంధకార శక్తులు అన్నిటి నుంచి విడిపించి మీరే కార్యాలు జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.